నేనెందుకు గలుస్తా, పెళ్లిళ్ళు చావుల దగ్గరే కలిసా, బయట ఎక్కడా హరీష్ రావును కలవలే, కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతా, ఫోన్ ట్యాపింగ్ విచారణ ఏమైంది, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. పొత్తులు మాకెందుకు, బీఆర్ఎస్కు ఏ పార్టీతో పొత్తు అవసరం లే, రాబోయే ఎన్నికల్లో సింగిల్గానే రంగంలోకి, ఎన్నికలు ఎప్పుడొచ్చినా 100 సీట్లు గెలుస్తాం, మా కార్యకర్తలను వేధిస్తే రెడ్ బుక్లోకి పేర్లు, మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పుడు మీ బుక్ అయిపోయిందా, మీ మీద తీసుకోవాల్సిన బుక్ దాని మీద చర్యలు అయిపోయినాయని భావిస్తున్నారా హరీష్ రావు గారు? బీఆర్ఎస్కి ఏ పార్టీతో పొత్తు అవసరం లేదట. హరీష్ ఐఆమ్ రెడీ, ఎక్కడికి రావడానికైనా నేను సిద్ధం, మీ 10 ఏళ్ల పాలన మా 18 నెలల పైన చర్చిద్దాం, అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్కు 2 కండ్లు, కులగణనతో బీసీలకు 42% రిజర్వేషన్లు, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు. ఇట్లా ఎవరి వాదన వాళ్ళది నిన్న జెండా ఆవిష్కరణ సందర్భంగా. ఇక్కడికి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరూ కలిశారు, హరీష్ రావు అండ్ ఈటల ఎక్కడో దగ్గర కలుసుకున్నారు అని మొన్న పీసీసీ అధ్యక్షుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. దాని మీద మాట్లాడుతున్నారు ఈటల రాజేందర్ గారు. నేనెందుకు కలుస్తా, పెళ్లిళ్ళు చావుల దగ్గర కలిసిన తప్ప నేను ఎక్కడ హరీష్ రావును కలవలేదని మేము ఆ రోజే చెప్పినాం. అసలు హరీష్ రావుకి ఈటలకి వాళ్ళు ధైర్యంగా ఒక దగ్గర కలుసుకునే అంత ధైర్యవంతులు వీళ్ళు? ఒక్క మాట చెప్పుదాం, ఒక మాట ఆలోచిద్దాం. వీళ్ళు అసలు ధైర్యం ఉందా? ఫస్ట్ ఉత్తదే ఈటల రాజేందర్కి ఎంత గొప్ప అవకాశం వచ్చింది. కేసీఆర్ మెడలు బట్టి బయటకు గెంటేస్తే తెలంగాణ ప్రజలు మా నాయకుడు బయటకు వచ్చిండు అని ఆయనని ఆకాశం ఎవరెస్ట్ అంత పైన 10 రెట్ల ఎవరెస్ట్ శిఖరం అంతా ఎక్కించారు ఆయన. అంత గొప్ప అవకాశం వచ్చినప్పుడు పార్టీ పెట్టయా ఒక బీసీ లీడర్వి, బీసీ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు అని అంటే పెట్టిండా? పైసలు లేవని కాదు, లేకపోతే ఇంకా ఆయన దగ్గర ఆ లీడర్షిప్ క్వాలిటీస్ లేవని కాదు, అన్నీ ఉన్నా పెట్టలేదు. ఎందుకంటే ధైర్యం లేక పెట్టలేదు. ఆనాడు పెట్టి ఏదన్నా పార్టీతో పొత్తు పెట్టుకుని అలయన్స్లో ఉన్న ఇవాళ ఆయన తోపు. ఇండివిజువల్గా వెళ్ళినా కూడా ఆయనకు 10-15 సీట్లు వచ్చాయి. అంత భయంకరమైన మూమెంట్ ఉంటుండే. ఇలా కాంగ్రెస్కి అవకాశం ఉండేనో ఇంకెవరికి అసలు అది ఇంకా మర్చిపోవాల్సి ఉండే. ఇక హరీష్ రావు గురించి మాట్లాడదాం. మామ సంకలకి వెళ్ళి దిగని అంటుండే ఆయన. మామనేమో దిగరవై అని చెప్పి గోడవతలు ఇసిరేస్తున్నాడు. మళ్ళా నుంచో సందుల నుంచి వస్తుండే, మళ్ళీ సంఖ్య ఎక్కుతున్నాడు. నేను ఈయనే ఉంటా, నేను ఏడికి పోనని. ఈయన ధైర్యవంతుడా? ఈ ధైర్యం లేని ఇద్దరట దగ్గర కలుసుకురట. గమ్మత్తున్నది ముచ్చట. వీళ్ళిద్దరు కలుసుకున్నాడు, పెద్ద చర్చలు జరిపిన మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు. ఆయన ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాయంటే కవిత చెప్పింది వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకి. ఇవో ఇట్లా కలుసుకున్నారు అని చెప్పి ఒకటి వదులురు అనగానే వాళ్ళు వదిలేరు. ఏం రాజకీయాలు ఇవి? ఈయనకే అవకాశం ఉండే బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే ఇప్పుడు ఆయనకు కూడా అవకాశం లేదు. విషయం ఏంటంటే ఆయనకు కూడా ఇప్పుడు అవకాశం లేదు. ఆయనకు చాలా గొప్ప అవకాశం ఉంటుండే. బయటికి రావని జనం ఎదురు చూస్తుంటే నేను ఈయనే ఉంటా, మా మామనే కావాలి నాకు, మా మామ సంకలకెళ్ళి నేను దిగా. 2018లో నీకు మంత్రి పదవి ఇయ్యనరా బాబు, నువ్వు నా వల్ల కాదు, నా కొడుకు లేస్తలేడు, నువ్వు నా పార్టీలో ఉండడం వల్ల నువ్వు వెళ్ళిపోయి ఈ నుంచి అని అటో ఇటో ఈటల రాజేందర్ని ఎలగొట్టిండు. ఈయనను కూడా ఎలగొట్టే ప్రయత్నం చేస్తే పోతలేడు. ఇక గింత ఘోరమైన ఇదిలో ఉన్న వీళ్ళు, ధైర్యం లేని వీళ్ళట పార్టీలు పెడతారట, వీళ్ళట కలుసుకున్నారట, మన చెవిలో పువ్వులు పెడుతున్నారు. అంత ఉత్తదే అది. ఏదో ఆయన రాజకీయం కోసం ఆయన మాట్లాడి మహేష్ కుమార్ గౌడ్.